మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. 42వ టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి వారి మాటల్లో విందాం. సార్ నమస్తే అండి. ఈ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతోంది? ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అది వాస్తవమే. ఇంకొకటి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42వ సంవత్సరం. 42వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ఆవిర్భావం అయితే ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా నడవాలనేది దానన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పటేల్ పటివారిగిరి అగ్రవర్ణాల యొక్క అరాచకాలతోటి అణగారిన వర్గాన్ని అణగదొక్కి కేవలం కొన్ని సామాజిక వర్గాలే రాజకీయంగా అధికారంలో ఉండేది. కానీ అన్నగారు ఆ విషయాన్ని గమనించి, ఎందుకంటే రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు, రాజ్యాధికారం లేనటువంటి కులాలు అంతరించిపోవడం ఖాయం అని చెప్పేసి. అదేవిధంగా అన్నగారు వచ్చిన తర్వాత కూడా అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినాక సామాన్యుని సైతం వాళ్ళు ఒక శాసనసభ్యునిగా తీర్చిదిద్ది అసెంబ్లీకి పంపించడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు, బడుగు బలిగిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కల్పించే దిశగా అన్నగారి యొక్క కృషి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బీసీలకు పెట్టి పేరినట్టు బీసీలకు పక్షపాతిగా ఉన్నది, పెట్టిన పేరు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, అన్నగారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు ఆకాశం అంటినాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని, ఇందిరాగాంధీ యొక్క అహంకారాన్ని గద్దెదించి ఆ రోజు ఇందిరాగాంధీని అక్కడ ఎవరు ఎదురులేనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ ఆ టైంలో. అప్పుడు ఇందిరాగాంధీని సైతం వెన్నులో వణుకు, ఇందిరాగాంధీ వెన్నులో కూడా వణుకు పుట్టించినటువంటి నాయకుడు. అదే కాకుండా అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అన్నగారు ఎన్టీ రామారావు గారు అపాయింట్మెంట్ అడిగితే 2 సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశారు అన్నగారు, ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ఆ ప్రాపర్టీ, దానికి రెంట్ కట్టలేదండి, ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం కదిలిపోయింది. అదేంది ఇలా నోటీస్ ఇచ్చాడని చెప్పేసి, మీరు అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇలాంటి చర్యలు చేశారు, అది ఎన్టీ రామారావు యొక్క ఘనత, ఎన్టీ రామారావు అలా రియాక్షన్ ఉంటుంది ఎన్టీ రామారావు అని చెప్పారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారే స్వయంగా ఏపీ భవన్లో అన్నగారు ఉన్నప్పుడు కలవడానికి వస్తే ½ అవర్ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ½ అవర్ బయట నిల్చోబెట్టారు. అలా తెలుగువారి యొక్క సత్తా ఏందో మొత్తం ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు ఆయన. అలాంటి మహనీయుడు పెట్టినటువంటి ఈ పార్టీలో ఆ రోజు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన యొక్క నినాదం ఏంటంటే, ముఖ్యంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఒక మంచి సంకల్పంతో ఈ పార్టీని పెట్టారు. ఆ తర్వాత అనేకమైనటువంటి నాయకుల్ని ఈ పార్టీ పుట్టించింది. నాయకులను పుట్టించే ఒక కర్మాగారంగా మారింది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ. ఒక మంచి సంకల్పంతో ప్రజల గురించి పుట్టిన పార్టీ. సహజంగా ఈ యొక్క పార్టీలో కొంతమంది ఎవరు కూడా చరిత్ర 40 సంవత్సరాల చరిత్రలో మనం అనేక మందిని చూసాం. తెలుగుదేశం పార్టీలో పుట్టి, తెలుగుదేశం పార్టీలో అధికారాలు పొంది, తెలుగుదేశం పార్టీతో రాజకీయ అవకాశాలు కల్పించుకొని, చేజిక్కించుకొని, తర్వాత తెలుగుదేశం పార్టీని ద్రోహం తలపెట్టాలని వాళ్ళ మధ్యలో ఆలోచన వచ్చినా కానీ వాళ్ళు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఇలాంటి అనేక మంది నాయకులు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి కీడు చేకూర్చాలని ఆలోచించిన వాళ్ళు కాలభగ్రంలో కలిసిపోయారు. రీసెంట్గా మొన్న కూడా ఒక దుర్మార్గుడు వచ్చి ఒక అధ్యక్షుని పీఠంలో కూర్చొని ఒక హిడెన్ పాలసీతోటి, ఒక టీఆర్ఎస్ యొక్క హిడెన్ పాలసీతోటి ఇక్కడికి వచ్చి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేద్దామని ఆలోచనతో వచ్చారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అన్నగారి యొక్క సంకల్పం ముందు ఆ యొక్క కుయక్తులు, ఆ యొక్క కుట్రలు పనిచేయలేదు. ఏం జరిగింది చూశారు. ఆ తర్వాత ఈ యొక్క పార్టీని కీడు చెలిగించాలి, ఈ పార్టీకి మోసం చేయాలని ఆలోచించినోడు ఈ పార్టీ వదిలి ఇంకో పార్టీకి పోతే ఆ పార్టీ ఏమైంది? ఆ పార్టీ కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే ఈ యొక్క పార్టీ యొక్క ప్రజల గురించి పుట్టిన పార్టీ కాబట్టి ఈ యొక్క పార్టీ మీద ఎవడు కన్నెర చేసిన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అనేది ఇప్పటికి తేలిపోయింది. ఇప్పటికైనా కొంతమంది కోవట్లు, ఒక రావు కేతులు మా పార్టీలో ఉన్నారు. పొద్దున లేచి గుంటూరు అన్నం తింటున్నారు, మధ్యాహ్నం వచ్చి ఇక్కడ తింటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ పార్టీలో ఇప్పటికీ కొంతమంది కోవట్లు పొద్దున ఒకరింట్లో తింటున్నారు,
ఒక పార్టీ ఇంట్లో పొద్దుగల ఉంటున్నారు, మధ్యాహ్నం వచ్చి మా పార్టీలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళని చూసి, ఎందుకంటే అలాంటి వాళ్ళు రేపు పార్టీకి ఒక మనుగడకు ప్రమాదంగా మారుతుంది కాబట్టి అలాంటి వారిని ముందు పార్టీ నుంచి తరిమేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. బహుశా ఎన్నికలైన తర్వాత అలాంటి బెల్లం మీద ఈగలు వాలినట్టు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాలేటటువంటి ఆ పురుగుల్ని, చీడ పురుగుల్ని ఈ పార్టీ నుంచి బయట తీసి పార్టీని ఇప్పటికే ప్రక్షాళన జరిగింది. కొంత ప్రక్షాళన అవసరం ఉంది ఇప్పుడు. ఆ తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తెలంగాణ కూడా పునర్వైభవం తెచ్చుకుంటుంది. ఖచ్చితంగా రానున్న కాలంలో తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించిన పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వస్తే ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా కంకణబద్దులై పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.